హాయ్ అండి. ఈరోజైతే నేను దొండకాయ ఫ్రై అయితే చేశానండి టమాటాలు వేసి. ఇది బిజీగా చేసుకోవచ్చండి. చాలామంది అయితే దొండకాయలు ఇష్టపడరు తినడానికి. ఇలా చేసుకుంటే ఫ్రై లాగా మంచిగా ఇష్టపడి తింటారండి. చూడండి దీని ప్రాసెస్ ఎలా చేశానో 10 నిమిషాలలో అయిపోతుందండి. బిజీగా బ్యాచిలర్ అయినా బిజీగా చేసుకొని తినొచ్చు. ఇది చాలా మంచిగా అవుతుంది కర్రీ. దీని ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందైతే ప్యాన్ పెట్టుకొని దాంట్లో నూనె వేసుకున్నాను. తర్వాత 2 ఉల్లిగడ్డలు అయితే సన్నగా తరిగి అయితే వేసుకున్నానండి. ఆ ఉల్లిగడ్డలు రెడ్గా బ్రౌన్ కలర్లో అయితే ఫ్రై కావాలా. అప్పుడు మనము అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, షేర్ అయితే చేయండి. ఇంతవరకు వీడియోలు వేస్తున్నారు, ఫుల్ వీడియోలు అయితే ఎవరు చూస్తలేరు. సగం చూసి సగం వదిలిపెడుతున్నారండి. పూర్తి వీడియో అయితే వాచ్ చేయండి. తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నానండి. పచ్చివాసన పోయే వరకు మంచిగా వేపుకోవాలి దాన్ని, అల్లం పేస్టుని ఆనియన్ని. చూడండి ఇట్లా బ్రౌన్ కలర్గా అయితే రావాలా. తర్వాత మనము పసుపు వేసుకోవాలండి. మనం కూరలో ఎంత మనకు తగినంత పసుపు అయితే వేసుకోవాలా, తగినంత కారం అయితే వేసుకోవాలా. వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే ఏంపాలండి. కొంతమంది పైనుంచి కారం వేస్తారు కానీ వాసన పచ్చి వాసన ఉంటుంది. ఇలా వేసుకుంటే పచ్చి వాసన అనేది రాదు. దొండకాయలు కోసుకునేది సన్నగా తరిగింది అయితే వేసుకోవాలండి. సన్నగా తరగాల దొండకాయలు, ఎందుకంటే లావులావుగా తరిగితే ఉడకటంకి కష్టమవుతుందండి. ఇది మనం నీళ్ళు గిట్ల ఏమైతే పొయ్యం కదా, అందుకే కొద్దిగా నూనె అయితే ఎక్కువనే వేయాలండి. ఎందుకంటే దొండకాయ ఫ్రై కదండి, ఇది జర నూనె మంచిగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది కర్రీ. దాంట్లో మనకు ఉప్పు తగినంత అయితే వేసుకోవాలా, మనకు రుచికి తగినంత వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఇక్కడ వచ్చేసి అయితే నేనైతే దానికి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనిస్తానండి. చూడండి దాంట్లో మూత అయితే పెట్టేస్తున్నాను జరసేపు సిమ్ మంట మీద. తర్వాత తీసేయాలండి. చూడండి సిమ్ మంట మీద మూత పెట్టుకుంటా తిప్పుకోవాలా అది ఉడికే వరకు. ఎందుకంటే మనం మూత పెట్టేయవద్దండి, మాడిపోతుంది దాంట్లో. తర్వాత 2 టమాటాలు అయితే కోసి వేసుకోవాలా. ఎక్కువ వేసుకుంటే పులుపుదనం వస్తుందండి, ఎక్కువ అయితే వేసుకోవద్దు. నేనైతే 2 అయితే వేసుకున్నాను. తర్వాత తిప్పుకోవాలండి. ఇది సిమ్ము మంట మీద పెట్టి తిప్పుతూనే ఉండాలండి జరసేపటికి మూత పెట్టి. ఎందుకంటే ఉడకది కదండి, కింద మాడిపోతుంది, మనం నీళ్ళైతే పోస్తలేము కదా. తర్వాత కలేమాకండి వేసుకున్నాను 4 రెప్పలు. ఇలా కలుపుతూనే ఉండాలా. తర్వాత మూత పెట్టి మళ్ళీ తీసానండి. చూడండి మంచిగా ఉడికిపోతుంది. సిమ్ము మంట మీద పెట్టి ఉడికించుకుంటే మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుతూనే ఉండి జరసేపటికి. చూడండి ఇట్లా మంచిగా అయిపోతుంది, ఉడికిపోతుందండి. మూత పెట్టేసి జరసేపటికి కలుపుకుంటే ఒక 2 సార్లు మంచిగా మెత్తగా ఉడికిపోతుంది కర్రీ. దొండకాయ అనేది నీళ్ళు పొయ్యకుండా టేస్టీగా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నం వెంబడి తినాలా, సూపర్ ఉంటుందండి. దేంతో పెట్టైనా తినొచ్చు, దేంతోటైనా. సాంబారు, మనకి రసము, దాని వెంబడైనా తినొచ్చు. చాలా బాగా అవుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.